నారాయణపేట జిల్లా మాకనూరు మక్తల్ కేంద్రాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ప్రారంభించారు. ఇక రైతుల బాగు కోసం నిరంతరం కృషి చేసే ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వం అని ఎమ్మెల్యే అన్నారు. ఇక ఆనాడు రైతులకు ₹1,00,000 రుణమాఫీ, ఈనాడు 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత ప్రజా ప్రభుత్వానికే దక్కుతుందని శ్రీహరి చెప్పారు. ఇక వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ద్వారా వరి సన్న రకాలకు వరంగల్ రైతు డిక్లరేషన్లో భాగంగా ఇచ్చిన హామీ మేరకు బోనస్ ను కూడా అందిస్తామన్నారు. స్టార్ట్ కాకపోయినా కూడా రైతు సోదరులందరికీ ఒక ప్రోత్సహించేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్న ప్రభుత్వం, రైతన్నల ప్రభుత్వం, రైతుల్ని అన్ని విధాలా ఆదుకోవాలనే ఒక ఉద్దేశంతో ఈనాటి రాష్ట్ర క్లిష్ట పరిస్థితి ఆర్థికంగా ఉన్న సన్న వడ్లకు కూడా ₹500 బోనస్ కూడా కల్పించేటువంటి ఆలోచనతో పెద్దలు మనందరి ప్రియతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం. దానిలో భాగంగానే మొత్తం అన్ని ఐకేబీ సెంటర్లు కానీ పిఎస్ఎస్లలో వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల్ని ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఆదుకోవాలనే ఆలోచనతో ముందుకు వస్తున్న ప్రభుత్వం ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం, మన ప్రభుత్వం, మన పేద ప్రభుత్వం, మన రైతు ప్రభుత్వం. ఇది రైతులకు ఆ రోజు మాట ఇచ్చిన మాట ప్రకారంగా ఇంతకుముందు ఒకటే కాకుండా గతంలో రాజశేఖర రెడ్డి గారు ₹1,00,000 రుణమాఫీ ఎట్లా చేసారో ఈసారి కూడా 2 లక్షల లోపు రుణమాఫీని ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి 12/12/2018 నుంచి 11/12/2023 వరకు ఉన్నటువంటి రైతులు